హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయాన్నే పచ్చడి చేసుకుందాము, ఏం కూర చేద్దామా అనిపించింది. వాతావరణం అంతా చల్లగా ఉంది కదా, నోటికి పచ్చడి అయితే బాగుండిద్ది అని చెప్పి ఇక నేనైతే పచ్చడి చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే అవి రెండు వేసి దొండకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బీరకాయ ఒకటి వేసానండి. ఈ 5 రకాలు శుభ్రంగా వేయించుకున్నాను బాగా నూనెలో. వేయించుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసి వేయించేసాను. ఇక మొత్తం కలిపి రోడ్ల దగ్గర పెట్టుకుని రోట్లో పచ్చడి నూరుతా కూర్చున్నాను. ఇంకా చిన్నులపాయలు అయితే మామూలుగా దంచేసేసాను. పెద్దలపాయ అయితే ఒకటి అంతే ఉంచి ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా పెద్దలపాయ కూడా అట్టా దంచేసేసానండి. ఇంక పచ్చట్లోనే ముక్కలు వేయకుండా. టేస్ట్ బాగుండిద్ది కదండి. నోరు బాగాలేనప్పుడు ఇట్లా పచ్చడి చేసుకుంటే మటుకి బాగుండిద్ది. ఈ మన మిషన్ కొడతా ఉంటే కొద్దిగా వేడి చేసి నోరు అంత చేదుగా ఉంది. ఈరోజైతే ఇంక పచ్చడి తిందాంలే అనిపించింది నాకైతే. ఇక అందుకని పచ్చడి చేస్తున్నానండి. ఈరోజైతే బట్టలు ఉన్నాయి, పొద్దున్నే పెందలకాడే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవాళంతా కుట్టాలి, ఇంటి దగ్గరేనండి. ఈరోజు షాప్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంటి దగ్గరే బట్టలు ఉన్నప్పుడు ఇంక ఇంటి దగ్గరే తీసుకొని కుట్టేస్తున్నాను. ఇంక పెందలాడే అన్నం తినేసి మిషన్ ఎక్కుదాంలే అని చెప్పి ఇంక పని అంతా చేసేసుకొని ఇంకా అన్నం తినబోతున్నానండి. ఇంకా అన్నం తినేసి ఇంకా మిషన్ ఎక్కాలి. ఇవాళ 5-6 జాకెట్లు ఉన్నాయి, 2 డ్రెస్సులు ఉన్నాయి. అవన్నీ చూసుకొని ఎన్ని అయితే అన్ని కుట్టాలి. కొన్ని అయితే షాప్ దగ్గర తీసుకెళ్తున్నాము, కొన్ని అయితే ఇంటి దగ్గరే కొడుతున్నానండి. ఈరోజు పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోయిందండి. తింటుంటే నోటికి రుచిగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కూడా బాయ్ అయితే.